ఫారెన్ కానీ ఫారెన్ మనం ఫారెన్ కంట్రీ వచ్చామన్న ఫీల్ రావడం కోసం. సో మళ్ళీ లాస్ట్ డే ఇక్కడికి వస్తాము, అప్పుడు షాపింగ్ చేద్దాము అని చెప్పేసి. ఇది వచ్చేసి నార్మల్ మన 500 రూపీస్ అండ్ ఇది వచ్చేసి ఇక్కడ 500 రూపీస్ అనమాట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. సో ఈరోజు మనం ట్రిప్కి వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ అవుతున్నాము. సో ఏ ట్రిప్ ఏంటి అన్నది మీకు తమిళలో తెలిసిపోయే ఉంటుంది. ఫారెన్ కానీ ఫారెన్. ఏంటిది ఫారెన్ అంటుంది, ఫారెన్ కాదంటుంది, పొడుపు కథలా చెప్తుంది అనుకుంటున్నారా? సో మేము వెళ్ళే కంట్రీ వచ్చేసి భూటాన్ అనమాట. భూటాన్ మన ఇండియా నైబరింగ్ కంట్రీ. సో నేపాల్ అండ్ భూటాన్ ఈ 2 కంట్రీస్ కి మన ఇండియన్స్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వీసా పాస్పోర్ట్ అక్కర్లేదన్నమాట. సో ఫారెన్ కానీ మనకి వీసా పాస్పోర్ట్ అక్కర్లేకుండా వెళ్ళే ఫారెన్. దేవుడికి దండం పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా ఫుడ్ అది కొంచెం ప్యాక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోయాము. సో ఇప్పుడు ఈ ప్రయాణంలో మాకు ఎలా అనిపించింది అంటే, స్టార్ట్ అవ్వడం మన చేతిలో ఉంది. ఏ ప్రయాణమైనా అది ఎండింగ్ ఎలా అవ్వాలి అనేది ఆ దేవుడి చేతిలో ఉంది అని అనిపించింది. ఈ మాట నేను ఎందుకు అన్నాను అన్నది నా వ్లాగ్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి, ఈ భూటాన్ ట్రిప్ కంప్లీట్ అయ్యేసరికి మీకు చెప్తాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడికి ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ మనం డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అనమాట. మనం భూటాన్ డైరెక్ట్ వెళ్ళట్లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ వెస్ట్ బెంగాల్లో ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. సో అది అక్కడ నుంచి మళ్ళీ మనం భూటాన్ బార్డర్కి అయితే వెళ్ళాలన్నమాట. సో అది ప్రాసెస్ అంతా ఏంటి, ఎలా వెళ్తున్నాము అదంతా కూడా ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి. ఫస్ట్ 2 days కొంచెం ట్రావెలింగ్ అది ఎక్కువ ఉంటుంది అండ్ ట్రావెల్ ప్రాసెస్ అంతా ఏంటి అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసామని చెప్పాను కదా, ఎంత మంది జనం ఉన్నారో. హాలిడే సీజన్ కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది. చెక్ ఇన్ అంతా కూడా మాన్యువల్ చెక్ ఇన్ కాకుండా వెబ్ చెక్ ఇన్ అదంతా అయితే కొంచెం బెటర్ గా ఉంటుంది అనమాట ఇలాంటి క్రౌడ్ టైమ్స్ లో. హైదరాబాద్ నుంచి మనం భూటాన్ రీచ్ అవడానికి 3 బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ టు పారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ భూటాన్ కి డైరెక్ట్ గా ఫ్లైట్ తీసుకోవచ్చు, కాకపోతే అది కాస్ట్లీ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి మనం బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ వెస్ట్ బెంగాల్ లో ఉంటుంది. ఇది మిడ్ వెర్షన్ అనమాట, బెస్ట్ ఆప్షన్. కొంచెం త్వరగా రీచ్ అవుతాం అండ్ ప్రైస్ కూడా మనకు కన్వీనియంట్ గా ఉంటుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ట్రైన్. ఇది చీపర్ ఆప్షనే. మనకి హైదరాబాద్ నుంచి న్యూ జల్పాయ్గురి రైల్వే జంక్షన్ వెస్ట్ బెంగాల్ లో ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. బట్ ఇట్స్ లెంతీ ప్రాసెస్ అనమాట. 2.5 days కంటిన్యూస్ గా ట్రావెలింగ్ చేస్తూనే ఉండాలి. సో అందుకే మేము సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం. బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ వెస్ట్ బెంగాల్ కి అయితే రీచ్ అయిపోయాం. ఈ ఎయిర్పోర్ట్ లో మమ్మల్ని పికప్ చేసుకునే దగ్గర నుంచి మా ట్రావెల్ ప్యాకేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వాళ్ళే మా ట్రావెల్స్ మేము ఏదైతే చూస్ చేసుకున్నామో ఎయిర్పోర్ట్ కి వెహికల్ పంపించారో వీళ్ళు మనని భూటాన్ బోర్డర్ దాకా తీసుకెళ్లి ఇమిగ్రేషన్ కూడా చేయించేదాకా మనతోటే ఉంటారనమాట. యాక్చువల్ గా ఈ బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ సిలిగురి అనే ఒక సిటీ వెస్ట్ బెంగాల్ లో అండర్ లోకి వస్తుంది అనమాట. ఇంకా చెప్పాలి అంటే ఈ సిలిగురి అనేది గేట్ వే ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అండ్ బెస్ట్ ట్రాన్స్పోర్ట్ హబ్ ఫర్ నేపాల్, భూటాన్ అండ్ బంగ్లాదేశ్ బోర్డర్స్ కి ఇది ఒక హబ్ లాగా ఉంటుంది అనమాట ఈ సిటీ అనేది. అండ్ బ్యూటిఫుల్ టీ ఎస్టేట్స్ అన్ని కూడా ఉంటాయంట. ఇక్కడ మాకు కొంచెం లంచ్ చేసే టైం ఇచ్చారు, చేసేసి ఇంకా రిటర్న్ మేము భూటాన్ బోర్డర్ రీచ్ అవడం కోసం స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 150 kilometers ఉంటుంది, కానీ ట్రావెలింగ్ టైం అయితే ఒక 4 to 5 hours అయితే పడుతుంది. 5:30 అయ్యింది టైం యాక్చువల్ గా, కానీ ఎంత చీకటిగా అయిపోయిందో చూడండి. క్లైమేట్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఏదో నైట్ 9-10 అవుతుంది చూడండి, అలా అయిపోయింది క్లైమేట్ అంతా. బోర్డర్ లో దిగిపోయాం. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళి బోర్డర్ క్రాస్ చేసుకుని అక్కడ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి అప్పుడు వచ్చి హోటల్ చెక్ ఇన్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇండియా బోర్డర్ సిటీ అయిన జైకామ్ లో ఉన్నాము. సో ఇక్కడ మాకు బీకే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మన భూటాన్ లోపలంతా కూడా తిప్పి చూపించడానికి గైడ్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళే చూసుకుంటారు. సో ఇక్కడ నుంచి బీకే టూర్స్ అండ్ ట్రావెల్స్ అండర్ లో మేమైతే భూటాన్ ట్రిప్ కంప్లీట్ చేస్తున్నాం అనమాట. సో ఒక మనిషి ఇచ్చి మాకు పంపించారనమాట. యాక్చువల్గా ఇది భూటాన్ గేట్. సో దీన్ని ఆనుకునే మనకి ఒక ఇమిగ్రేషన్ సెంటర్ అయితే ఉంటుంది. సో దీని లోపలికి వెళ్ళడం, ఇమిగ్రేషన్ పార్ట్ అంతా కంప్లీట్ చేసేదాకా ట్రావెల్స్ మెంబర్ మనతోటే ఉంటారనమాట. సో ఈ జైకామ్ అన్న ప్లేస్ వచ్చేసి ఫుల్ ఆఫ్ క్రౌడెడ్ అనమాట. ఎంత హడావుడిగా ఉంటుందో. సో బార్డర్ కి ఇమిగ్రేషన్ అవడానికి జస్ట్ ఒక బిల్డింగ్ మధ్యలో ఉంటుంది. సో ఇటువైపు ఇండియాలో హడావుడిగా ఉంటుంది,
వెంటనే బోర్డర్ క్రాస్ చేసిన వెంటనే భూటాన్ అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది. చాలా కామ్ గా ప్లెజెంట్ గా అయిపోతుంది అట్మాస్ఫియర్ ఒకేసారి. సో చాలా డిఫరెన్స్ అనిపించింది. జస్ట్ ఈ స్ట్రీట్ లో అలా వాక్ చేసుకుంటూ ఇమిగ్రేషన్ సెంటర్ కి వెళ్ళాలన్నమాట. చిన్ని సెంటర్ లా ఉంటుంది. సో అవన్నీ కొంచెం అక్కడ వెరైటీగా అనిపిస్తున్నాయి. అన్ని చూసి ఎక్స్ప్లోర్ చేస్తూ నడుస్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ మా చేతిలో పాస్పోర్ట్స్ చూసి పాస్పోర్ట్స్ అక్కర్లేదన్నది ఇప్పుడు ఇమిగ్రేషన్ కి పాస్పోర్ట్స్ బయట తీసారని అనుకోకండి. యాక్చువల్ గా ఉంటే పర్లేదు పాస్పోర్ట్స్, లేదంటే మనకి ఓటర్ ఐడి కార్డ్స్ ఉంటాయి కదా, అవి సబ్మిట్ చేసినా సరిపోతుంది. అండ్ పిల్లలు అయితే మైనర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే బర్త్ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుంది అనమాట. సో ఇది ఇమిగ్రేషన్ సెంటర్. సో ఇక్కడి నుంచే ఆ భూటానీస్ వైబ్స్ అన్ని కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆర్కిటెక్చర్ అదంతా కూడా. పెడిస్ట్రియన్ టెర్మినల్. జస్ట్ ఇప్పుడే మనం ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని ఫోర్ట్ షిల్లింగ్ భూటాన్ బార్డర్లోకి అయితే వచ్చాం. ఇక్కడ 24 hours మనం స్టే చేయొచ్చు. ఎగ్జిట్ అంటే బయటికి వెళ్ళే వాళ్ళ లైన్ అన్నమాట. ఎంతమంది ఉన్నారో చూడండి. ఎండ్ ఆఫ్ ది డే మనం ఇండియా బోర్డర్ క్రాస్ చేసి భూటాన్ లోకి ఎంటర్ అయిపోయాం. సో ఫోర్ట్ షిల్లింగ్ అన్నమాట ఈ ప్లేస్ పేరు. అండ్ ఇక్కడికి రాగానే మొత్తం వాతావరణం మారిపోయింది. చాలా ప్లెజెంట్ గా అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి మనకి మనం ఏదైతే ట్రావెల్స్ మన ఇండియాలో ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకున్నారో వాళ్ళు మనని ఇక్కడ హోటల్లో డ్రాప్ చేసేదాకా మనతో పాటు ఉన్నారనమాట. వెల్కమ్ టు హోటల్ పామ్. This is our room in Fort Shilling, Hotel Palm. Yes. Yes. Bathroom so nice. రూమ్ అయితే అదిరిపోయింది, బాగుంది, సూపర్ రూమ్. సో మా వాళ్ళందరూ నేను వీడియో తీసుకునేదాకా బయట వెయిట్ చేస్తాను. బేబీ కమింగ్. టైం చేంజ్ అయిపోయింది చూసారా, అంటే దీంట్లో అప్డేట్ చేసుకోలేదు ఇంకా. సో ఇండియన్ టైమింగ్స్కి భూటాన్ టైమింగ్స్కి ½ డిస్టెన్స్ టైం అయితే చేంజ్ ఉంది. సో మనం ఫారెన్ కంట్రీ వచ్చామన్న ఫీల్ రావడం కోసం టైం డిఫరెన్స్ కూడా ఉంది. 7:38 అండ్ ఇండియన్ టైమింగ్ ఈజ్ 7:08. సో వీ కేమ్ ఫార్వర్డ్. రూమ్కి వచ్చేసాం. ఇప్పుడు 7:30 నుంచి డిన్నర్ స్టార్ట్ అయిపోతుంది. సో లెట్స్ గో అండ్ హ్యావ్ అవర్ యమ్మీ భూటనీస్ డిన్నర్. మార్నింగ్ నుంచి ఫుల్ గా జర్నీ చేసి అలసిపోయామేమో, ఫుల్ ఆకలిస్తుంది. ఇంకా డిన్నర్ కి అయితే కింద రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. ఇదంతా కూడా ప్యాకేజ్ లో ఇంక్లూడెడ్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ కూడా. నైట్ వాక్ at Fort Shilling. షాప్స్ చూసాం ఇందాక వచ్చేటప్పుడు. చాలా అంటే హరీబరీగా వచ్చేసాము హోటల్కి, చెక్ ఇన్ అవ్వాలి అని చెప్పేసి. సో కొంచెం లీజర్గా డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసుకొని కొంచెం ఒక రౌండ్ చూద్దాం అనిపించింది. సో మా హోటల్ నుంచి ఒక 10 to 15 minutes వాక్ దూరంలో మార్కెట్ అన్నమాట. మార్కెట్ భూటనీస్ టెంపుల్ ఫస్ట్ టైం అయితే చూసి ఎగ్జైట్ అయిపోతాం, కానీ రేపు నుంచి చూడాల్సినవి అన్నీ ఇలాంటి మొనస్ట్రీసే చూస్తాము. సో ఆ నైట్ వైఫ్ బాగా అనిపిస్తున్నాయి. సో షూ షాప్ ఉంది. మా వాడికి షూస్ అంటే చాలా పిచ్చి. సో ఫస్ట్ షూ షాప్లోకి వెళ్ళిపోయాడు, షూ డిజైన్స్ చూస్తానని చెప్పి. యాక్చువల్గా నాకు ఇద్దరు అబ్బాయిలే కాబట్టి వీళ్ళకి ఎక్కువగా షూస్ అన్నా వాచెస్ అన్నా ఇలాంటివన్నీ నచ్చుతూ ఉంటాయి కదా. సో ఎక్కువగా వాళ్ళకి ఎక్కువ దొరకవు అనమాట బయట ఆప్షన్స్. కానీ భూటాన్ లో వచ్చేసి షూస్ బాగుంటాయి అని చెప్పేసి మా పెద్ద అబ్బాయి వైభవ్ అనమాట, వాడు రాలేదు ట్రిప్ కి. యాక్చువల్ గా వాడికి వేరే యాక్టివిటీస్ అవి ఉండడం వల్ల వాడు రావడం కుదరలేదు. కానీ మోనిష్కి అయితే చెప్పాడు అక్కడ షూస్ బాగుంటాయి అని చెప్పి. సో అందుకే జస్ట్ ఐడియా కోసం అయితే వచ్చా అనమాట షాపింగ్ కి అలాగా. అండ్ ఇంతాక వీడియోలో స్టార్టింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మాతో పాటు అమ్మ నాన్న కూడా వచ్చారు. ఫస్ట్ నుంచి నేను మెన్షన్ చేయడానికి అవ్వలేదన్నమాట, మీతో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ ఉన్నాను కదా అందుకే. అండ్ వైభవ్ అయితే రాలేదు, వాడికి ఏవో యాక్టివిటీస్ ఉండి యాజ్ ఐ సెడ్.
అండ్ మేము 5గురు వచ్చాం కదా! అమ్మ, నాన్న రూమ్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా చలిగా ఉంది కదా! మేము రాలేం, నడవలేమంటే, ఇక మేము ముగ్గురమే ఇలా షాపింగ్‌కి తిరుగుతూ ఉన్నామనమాట. అండ్ ఇదొచ్చేసి ఈ షాపింగ్ సెంటర్ అంతా ఈ పెడెస్ట్రియన్ టెర్మినల్ ఏదైతే ఉందో దానికి దగ్గరలోనే ఉంటుందనమాట. నైట్ వాక్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. షాపింగ్ బాగుంది కానీ ఏం తీసుకోలేదు ఫస్ట్ డే కాబట్టి. సో మళ్ళీ లాస్ట్ డే ఇక్కడికి వస్తాము, అప్పుడు షాపింగ్ చేద్దాము అని చెప్పేసి హోల్డ్ చేసాం అనమాట. సో దిస్ ఈస్ ఎ బ్రిడ్జ్ వీఆర్ వాకింగ్ త్రూ అండ్ ఈ బ్రిడ్జ్ నుంచి మనం ఇప్పుడు హోటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇలా ఫస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్ ని ఎండ్ చేసేస్తున్నాం మన హ్యాపీ కంట్రీ భూటాన్ లో. హ్యాపీ కంట్రీ ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే వీళ్ళు డెవలప్మెంట్ ని ఎకనామికల్ గా కన్నా హ్యాపీనెస్ తో కొలుస్తారట. అదేనండి భూటాన్స్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్, GNH. ప్రజల ఆనందాన్ని కంట్రీ గ్రోత్ గా కన్సిడర్ చేసే ఒక గవర్నమెంట్. వినడానికి ఎంత బాగుందో కదా. డే 2 ఆఫ్ అవర్ ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ 2 రోజులు డే 1 అండ్ డే 2 కూడా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మనకి ట్రావెలింగ్, ఈ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడంలోనే అయిపోతుంది. సో డే 2 మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ యాజ్ యూజువల్ ఇన్ హోటల్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. పూరి, సబ్జీ అండ్ సమ్ ఉప్మా, అదంతా కూడా మన ఇండియన్ ఫుడ్ హోటల్స్ లో చాలా మంచిగా దొరుకుతుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఇక్కడ నుంచి భూటాన్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. రూమ్ దగ్గరికి వచ్చాను. దిస్ ఈస్ ద వ్యూ. యూఆర్ వెయిటింగ్ ఫర్ ద గైడ్. గైడ్ రావాలి. సో ఈ లోపల మీకు ఒకటి చూపిద్దామని చెప్పేసి మేము నిన్న కరెన్సీ, ఇక్కడ భూటనీస్ కరెన్సీ ఏంటది పేరేంటో గుర్తు రావట్లేదు, అది చాలా డిఫరెంట్గా ఉంది కరెన్సీ నేమ్. ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, చెక్ చేయండి. సో ఇది వచ్చేసి 20 రూపీస్ అనమాట. భూటనీస్ 20 రూపీస్ అండ్ 100 రూపీస్ వచ్చేసి మన ఇండియన్ 100 రూపీస్. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ కరెన్సీ అనమాట 100 రూపీస్. అండ్ నిన్న రిసెప్షన్లో అడిగితే వాళ్ళు మన మనీ తీసుకొని ఈ కరెన్సీ అయితే ఇచ్చారు. అండ్ ఏ షాప్కి వెళ్ళినా సరే మనం ఇండియన్ కరెన్సీ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి నార్మల్ మన 500 రూపీస్ అండ్ ఇది వచ్చేసి ఇక్కడ 500 రూపీస్ అనమాట. ఇది హోటల్ జిమ్. ఈరోజు మార్నింగ్ వచ్చి జిమ్ కూడా చేసేద్దాం అనుకున్నా, లెగడమే లేట్ అయిపోయింది. సో ఇక్కడ స్పాది కూడా ఉందన్నమాట. సో ఓకే, గుడ్ జిమ్. 3 స్టార్ హోటల్లో మినిమం ఫెసిలిటీస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ భూటాన్లో ఏంటంటే టూరిస్టులకి ప్రిఫరెన్స్ ఇస్తూ 3 స్టార్ హోటల్కి ఇన్ని స్టాండర్డ్స్ అని పెట్టుకుంటారంట. కంపల్సరీ స్విమ్మింగ్ పూల్, జిమ్ అండ్ AC ఇవన్నీ ఉండాలి అని చెప్పేసి. సో ఆ క్రైటీరియాకి తగ్గట్టుగా అన్ని హోటల్స్లో మంచిగా మొత్తం అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో 5 స్టార్ హోటల్స్ చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ, ఉన్న 3 స్టార్ హోటల్స్ని నీట్గా మెయింటైన్ చేసుకుంటారు. సో ఈ రోజుకి హోటల్ అయితే చెక్అవుట్ అయిపోయాం. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఫోర్ట్ షిల్లింగ్లో సేమ్ హోటల్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉందంట. సో లెట్స్ గో. బయటకు వచ్చేసరికి మా కార్ రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి 7 సీటర్ అండ్ పైన గ్యారేజ్ అది ఉంది. అండ్ స్పేషియస్గా కంఫర్ట్గా మా కోసం పర్సనల్గా కార్ అనమాట. గ్రూప్ టూర్స్ అయితే పెద్ద బస్సులు వస్తాయి, కొంచెం 20 మెంబర్స్ అలా సరిపడేట్టుగా. మేము ఆ 5 మెంబర్స్కి ఇది 7 సీటర్ అయితే బుక్ చేసుకున్నాను. మాకు ఈ వెహికల్ చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. మా 5 మెంబర్స్ కూర్చోగా ఇంకా 2 సీట్స్ కూడా మిగిలినాయి. సో మా ఎక్స్ట్రా లగేజ్ అంతా కూడా దాంట్లో ఫిట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనతోటి డ్రైవర్ అండ్ ఒక గైడ్ కూడా ఉన్నారు. సో గైడ్ భూటాన్ లో చాలా చాలా మస్ట్ అన్నమాట. మనం ఏ ట్రావెల్ ప్లేసెస్కి వెళ్ళాలన్నా త్రూ గైడ్ వెళ్ళాల్సిందే. సో లేదంటే మనకి ఎలో ఉండదన్నమాట. అండ్ అది ఒక ఆఫెన్స్ కూడా ఇక్కడ. సో మనం భూటాన్ లో చెక్ ఇన్ అయినట్టు వీళ్ళకి డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి అండ్ మనం SDF పే చేయాలన్నమాట. సో ఇది వచ్చేసి SDF కౌంటర్. SDF ఏంటి అంటే మనతో పాటు ఎన్ని రోజులు ట్రావెల్ చేస్తే మనం అన్ని రోజులు గైడ్ ఉండాల్సిందే. సో పర్ డేకి గైడ్కి మనం 1200 రూపీస్ పే చేయాలి. సో మొత్తం ఎంతమంది మనము ప్యాకేజ్గా వెళ్తున్నాము అంటే వాళ్ళందరూ కలిపి
గైడ్కి మనం పే చేయాలి. ఒక్కళ్ళు వెళ్ళినా సరే రోజుకి 1200 పే చేయాలి. గ్రూప్ ఆఫ్ 10 మెంబర్స్ 20 మెంబర్స్ వెళ్ళినా ఆ గైడ్కి మనం 1200 పే చేయాల్సిందే. సో గైడ్సే దగ్గరుండి మనకి మొత్తం ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి అని చెప్తూ ఉంటారు. ప్రాసెస్ అయితే చాలా ఈజీగానే అయిపోతుంది. సో ఎస్టీఏ పే చేసేసాం. మేము 4 డేస్కి పే చేసాము 4800. ఇదంతా కూడా మన ట్రావెల్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. సో ఎక్స్ట్రాగా మనం కట్టేది ఏం లేదు, వాళ్ళే పే చేసుకుంటారు అనమాట. ఇక్కడ చూసారా మనకి గైడ్ బొటనీ స్టైల్లో మనకి వెల్కమ్ చెప్తున్నారు. అంటే వాళ్ళ లక్కీ సైన్స్ ఉన్న ఒక చిన్న కండువా లాంటిది వైట్ క్లాత్ ఉంటుంది కదా, పీస్ కి సింబల్ అని చెప్పేసి అవి అందరికీ ఇచ్చి అందరినీ వెల్కమ్ చేస్తున్నారు అనమాట వాళ్ళ కంట్రీలోకి. హౌస్ స్వీట్ కదా, చాలా బాగున్నాయి వీళ్ళ ట్రెడిషన్స్. సో ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ వెల్కమింగ్ కూడా అయిపోయింది. వైట్ స్కార్స్ తోటి వెల్కమ్ చేసేసారు. సో ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోతుంది. బోర్డర్ సిటీ వరకు మనకి మనం తెచ్చుకునే ఇండియన్ సిమ్ కార్డ్స్ పనిచేస్తాయి. తర్వాత ఇక్కడ బొటనీ సిమ్ కార్డ్స్ మనకి ఇస్తారనమాట. వాళ్ళే అరౌండ్ 200 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. 1 GB డేటా ఫర్ 1 వీక్ ఇస్తారు. ఒక 100 రూపీస్ దాకా టాక్ టైం కూడా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కొంచెం జర్నీ చేసి భూటాన్లోనే మన ఫస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. Near by the stupas, we are not allowed to wear this cap, as well as you are not allowed to put the sunglasses. ఓకే. And while getting inside it monastery or the fortress, we are not allowed to take up pictures ఓకే. or make a videos. Okay, inside it. Or we are not allowed to touch the monuments inside it. Okay, monuments things. Okay. And shoes were not allowed. No shoes means nothing. You are not allowed to take a pictures, not photo. Inside us. Yeah, inside. Just in Melarapa temple. మెల్లరప్ప టెంపుల్. Melarapa temple. It's actually dedicated to him. Okay. This was actually built in the year 2019. ఓకే. Okay. ఇప్పుడు గుళ్ళో దర్శనం చేసుకుని వచ్చేసాము. సో టెంపుల్ మిల్లరప్ప టెంపుల్. అక్కడ మిల్లరప్ప అని అతను దేవుడు అనమాట. సో ఆయన ఎలా దేవుడి కింద మారాడు అన్నది అన్ని గైడ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అతను ఎలాంటి పనులు చేశారు, ఆ పనులన్నిటిని తప్పుల్ని కాపాడుకోవడానికి ఎలా దేవుడిని అప్రోచ్ అయ్యారు, గుడి ఎలా కట్టారు, 11th century టెంపుల్ ఇది. సో ఆ స్టోరీ అంతా చెప్పారు. అండ్ లోపల దేవునికి ఎలా ఆఫరింగ్స్ ఇస్తారు ఏంటి అన్నది కూడా ఉంది. సో ఎక్కడెక్కడ కూడా లోపలికి ఫోన్ అలౌ చేయట్లేదు. సో లోపల మనం చూడలేము. బయట ఆర్కిటెక్చర్ అయితే ఈ స్తూప చాలా బాగా అనిపించింది. అండ్ మీరు ఇక్కడ చూస్తే బ్యాక్ సైడ్ ఇంకొక బుద్ధుడు టెంపుల్ ఉంది. 3 times బుద్ధ. సో ఇటు ఒక బుద్ధ, ఇటు అండ్ ఇటు 3 times బుద్ధ అయితే ఉంటుంది. బయట నుంచే వీడియో తీసుకోవాలి, లోపలికి వెళ్ళలేదు. Okay. The present Buddha name, the Gautam Buddha. Okay. Or the past Buddha, Dipankara. Dipankara. Yeah. And the future Buddha, Maitreya. మైథీరియా. Yeah. ఓకే. వీల్ ఆఫ్ లైఫ్. And it was created by the disciple of the Buddha, Mongyayana. He created in his miracle power. He created those images, and he designed it. ఆరెంజ్ మార్కెట్. ఆరెంజెస్ బాగా దొరుకుతాయంట ఇప్పుడు ఈ సీజన్లో. టేస్ట్ कर सकते हो? డబ్బులైతే ఏదైనా చేయొచ్చు. ఆర్గానిక్ రా. ఆర్గానిక్. कितने पीसेस? ఆరెంజెస్ అయితే సూపర్ టేస్టీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రతి వెజిటేబుల్ షాప్లోను ఫ్రూట్ షాప్లోను ఇలా తమలపాకులు వక్క ఇలా ప్యాక్ చేసి ఉంచుతున్నారు. అవి అలా తినేస్తారంట. చాలా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ ప్లేస్ అన్నమాట. భూటాన్లో మేము విజిట్ చేసిన ప్రతి ప్లేస్లో మాకు అర్థమైంది ఏంటంటే భూటానీస్ పీపుల్ వాళ్ళు వాళ్ళ కల్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పి.
మెమోరియల్ స్తూపాస్ అంటారు కదా, సో అలాంటి స్తూపాలు. సో 8 స్తూపాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి చూడడానికి ఒకలానే ఉన్నాయి కానీ దానిపైన ఆర్కిటెక్చర్ కొంచెం కొంచెం డిఫరెంట్గా అలా ఉందన్నమాట. సో ఇక్కడైతే పిక్స్ బాగా వచ్చినాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చలి బాగా పెరిగిపోయింది అసలు. ముందు ఫోర్ట్ షిల్లింగ్లో ఉన్న క్లైమేట్కి అండ్ ఇక్కడ క్లైమేట్కి చాలా చలి ఇంక్రీజ్ అయిపోయింది. ఫ్రీజ్ అవుతున్నాం అనమాట స్లోగా. సో ఇక్కడ నుంచి క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఆ రోజుకి ఆల్మోస్ట్ సైట్ సీయింగ్స్ అన్ని అయిపోయినట్టే. లంచ్ టైంకి అక్కడ లోకల్ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్లారు. చూసారు కదా, రెస్టారెంట్ పైన కూడా సేమ్ అదే ఆర్కిటెక్చర్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మనం భూటాన్లో తిరిగినంతసేపు సేమ్ అదే స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మీకు ప్రతి ప్లేస్ లో కనబడుతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎమదత్సి, షముదత్సి, ఇవన్నీ కూడా భూటాన్ నేషనల్ డిషెస్ అన్నమాట. తుక్క, దత్సి అంటే చీజ్ తో చేసిన కర్రీస్ అన్నమాట. ఇక్కడ భూటనీస్ డిషెస్ లో అది చాలా ఫేమస్. సో మేము అవే ట్రై చేద్దామని అనుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే తుప్కా అని చెప్పేసి ఇది సూపీ నూడిల్ స్టైల్లో ఉంది, అది ట్రై చేసాం, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఎమదత్సి, ఇది చిల్లీస్ ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు, దాన్ని మనకి చీజ్ అది వేసి ఒక డిష్ లా తయారు చేస్తారు, చాలా టేస్టీగా ఉంది. అండ్ అక్కడ లంచ్ అయిపోయాక భూటాన్ క్యాపిటల్ థింఫు సిటీకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆన్ ది వేలో బ్యూటిఫుల్ సీనరీస్ ని ఎంజాయ్ చేస్తూ మా ట్రావెల్ అయితే సాగింది. రెయిన్బో వస్తుంది ఇక్కడ వాటర్ ఫాల్ రిఫ్లెక్షన్కి. రెయిన్బో. మన ట్రావెల్ అంతా కూడా భూటాన్లో ఈ మౌంటైన్స్ చుట్టూరే ఉంటుంది. మౌంటైన్స్ ఎక్కడం దిగడం, సో బ్యూటిఫుల్ సీనరీస్ తో పాటు ఇలాంటి టెరిఫిక్ రోడ్స్ కూడా ఉంటాయి. సో అక్కడక్కడ ఇలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నప్పుడు రోడ్స్ కూడా చాలా ఇబ్బంది పెట్టినాయి అనమాట. భూటాన్ లో వెరీ ఫ్యూ సిటీస్ కే ట్రావెలర్స్ కి ఎలా ఉంది. దాంట్లో పారో, థింఫు, ఫోర్ట్ షిల్లింగ్ అండ్ పునాకా, ఇలా కొన్ని సిటీస్ వరకు వాళ్ళు అలౌ చేస్తారనమాట. ఇది థింఫు, పారో సపరేట్ అయ్యే ప్లేస్ అన్నమాట. సో ప్రతి ఒక డిస్ట్రిక్ట్ ఎంటర్ అయ్యే టైంలో ఇలా ఒక పెద్ద ఆర్చ్, భలే ఆ భూటాన్ ఫీల్ వచ్చేలాగా ఆర్చ్ అయితే ఉంది. సో చలి బాగా విపరీతంగా ఉంది, గాలి వస్తుంది కదా, బాగా చలిగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఇది పారో, ఇది సైడ్ హవేలీ. ఓకే. డే 1 అండ్ డే 2 నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, భూటాన్ లో అక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్ కన్నా వాళ్ళ నేచర్, హాస్పిటాలిటీ, వాళ్ళ నీట్నెస్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు బాగా అనిపించింది అనమాట. సో మేము అలాగా ఈవినింగ్ 4:30 ఆ టైంకి థింఫు సిటీ అంటే భూటాన్ క్యాపిటల్ సిటీకి అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడ మనకి కొంచెం ఆ సిటీ వైబ్స్ తెలుస్తున్నాయి చూడండి, మొత్తం అంతా బిల్డింగ్స్ అలా కనిపిస్తున్నాయి. ఫోర్ట్ షిల్లింగ్ లో ఏంటంటే అన్ని చిన్న చిన్న బిల్డింగ్స్. క్యాపిటల్ సిటీ ఆఫ్ భూటాన్ థింఫు వచ్చేసాం. అండ్ we get into our hotel Drak Noryang. మీకు ట్రావెల్ ప్యాకేజ్ లో రూమ్స్ అవి అలొకేట్ చేసినప్పుడే రూమ్స్ రివ్యూస్ అవన్నీ కూడా చూసుకోండి. సో ఉన్న వాటిలో బెస్ట్ హోటల్ అయితే చూస్ చేసుకోండి. మాకు ఈ డ్రక్ నోరియాంగ్ మాకు వేరే ఆప్షన్ లేక ఇంక ఇదొక్కటే అవైలబిలిటీలో ఉంది అని మా టూర్ ఆపరేటర్ చెప్తే ఇంకా యాక్సెప్ట్ చేసాము. హోటల్ ఓకేగా ఉంది, థింఫు సిటీలో కాబట్టి హోటల్ రూమ్స్ అవన్నీ కూడా కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి కొంచెం చిన్న చిన్న రూమ్స్, చిన్న చిన్న హోటల్స్ అయితే ఉంటాయి. ఈవెన్ దో దే ఆర్ 3 స్టార్, కొంచెం రూమ్స్ అవన్నీ చిన్నగా అనిపించినాయి అనమాట. అంటే మనకి బోర్డర్ లో ఫోర్ట్ షిల్లింగ్ లో ఇచ్చిన రూమ్ తో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్నగా అనిపించింది. సో లోపల రూమ్ లో కూడా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు, అదైతే నో డౌట్. హాస్పిటాలిటీ అండ్ రూమ్ కానీ వాళ్ళ రెస్పాన్స్ కానీ అన్ని హోటల్స్ లో చాలా చాలా బాగున్నాయి. అండ్ రూమ్ కూడా ఓకే ఉంది, కొంచెం చిన్నగా అన్నమాటే కానీ నీట్నెస్ లో అసలు ఏమీ తగ్గలేదు. ఇంకొక విషయం చెప్పిన మీ అందరితోటి, మనతో ఉన్న డ్రైవర్ కానీ గైడ్ కానీ మనకి ట్రావెలింగ్ చేసే 4 days కూడా మార్నింగ్ 8:30, 9కి మనకి అవైలబుల్ గా ఉంటారు. అండ్ ఈవినింగ్ 5:30 to 6 లోపల మనకి రూమ్ లో దింపేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. సో మనకి ఆ బిఫోర్ అండ్ ఆఫ్టర్ హరీ ఏం ఉండదు. మార్నింగ్ అయితే లీజర్ గా లెగొచ్చు, రెడీ అవ్వచ్చు. అండ్ ఈవినింగ్ అయితే ఇలాగా సిటీలో వాక్ చేయొచ్చు. పాయింట్ టు రిమెంబర్, వాళ్ళు లేకుండా సైట్ సీయింగ్ అయితే వెళ్ళకూడదు, కానీ
చిన్న చిన్న షాపింగ్స్కి, ఫుడ్కి ఇలాగైతే తిరగచ్చు అనమాట. వాకింగ్ ఇన్ థింఫు స్ట్రీట్స్. రూమ్ నుంచి బయటకు వచ్చాము కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని. చలి అయితే ఇరగదీసేస్తుంది భయ్యా అన్నట్టుంది. అసలు మాట కూడా చాలా ముద్దగా అయిపోయింది. ఒక్క రోజులో ఇంత క్లైమేట్ డిఫరెన్స్ అనేది కొంచెం కష్టంగా ఉంది. అండ్ కొంచెం మార్కెట్లోకి వద్దామని వచ్చాము. మెయిన్ మార్కెట్ ఇది కాదనుకుంటా, కానీ ఇక్కడ చిన్న మార్కెట్ ఉంది అంటే సరదాగా టైంపాస్ కోసం ఎక్స్ప్లోర్ చేద్దామని. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:30 అలా అయింది. 5:30కి ఎంత చీకటి పడిపోయిందో చూడండి. సో చుట్టూరు చిన్న చిన్న షాప్స్, షూస్, ఫుడ్, కొంచెం క్లాతింగ్, ఆ షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మీకు వీడియోలో చూడడానికి ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ సిటీ అయితే నీట్గా కొంచెం డిఫరెంట్ వైబ్ అనమాట. వేరే కంట్రీలో ఉన్న ఫీల్ అయితే వచ్చింది. సో బాగుంది చూడడానికి, ఇక్కడ ఫీల్ ఎంజాయ్ చేయడానికి బాగుంది క్లైమేట్ ఇది. అండ్ అక్కడ ఏదో షాప్ కనిపించింది, హోమ్ స్టోర్ అని చెప్పేసి. లోపలికి వెళ్దాము, కొంచెం షాపింగ్ చూద్దాం. షాపింగ్ కన్నా ముందు లోపలికి ఏదైనా షాప్లోకి వెళ్తే కొంచెం వెచ్చగా ఉంటుందన్నమాట. సో దానికోసమే వెళ్దాం. మెయిన్ మా వాడు ఉన్నాడు కదా, షాపింగ్ అని చెప్పేసి కూర్చున్నాడు. నాకన్నా షాపింగ్ వైపు చూద్దాము, మొత్తం అన్నీ చూద్దామని ఎక్సైట్మెంట్ మోనిష్కి ఎక్కువగా ఉందన్నమాట. సో వాడి కోసం మేము రూమ్కి వెళ్ళిపోదామన్నా వెళ్ళకుండా. సో ఇక్కడ షాపింగ్ చేస్తున్నంతసేపు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇండియా ప్రైజెస్ అండ్ భూటాన్ ప్రైజెస్ సేమ్ ఒకేలా ఉన్నాయి, పెద్ద తేడా ఏం లేదు. అండ్ కరెన్సీ వాల్యూ కూడా సేమే, కాబట్టి మనకి ఏదైనా చాలా బాగుంది అండ్ అది మన ఇండియాలో దొరకదు అనుకున్నది ఏమైనా ఉంటే ట్రై చేయాలి తప్పితే ప్రైస్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు అనమాట. ఇలా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు సైట్ సీయింగ్ ప్లేసెస్ ఎంత ఇంపార్టెంటో అక్కడ లోకల్ లైఫ్ స్టైల్స్ అవన్నీ కూడా తెలుసుకోవడం అంతే క్యూరియస్ గా అనిపిస్తుంది మాకు. అలా వేడి వేడి మోమోస్ ఆర్డర్ చేసుకుని తింటుంటే మాకు అక్కడ ఒక పర్సన్ కలిసారనమాట. సో తను వచ్చేసి తెలుగువారు, మన కడప చెందిన వారు అనమాట. భూటాన్ లో ఏం చేస్తున్నారు అంటే, తను ఒక మిలిటరీ మ్యాన్. ఇండియన్ మిలిటరీ భూటాన్ కి హెల్ప్ చేయడానికి పంపిస్తారట. సో ఇండియన్ మిలిటరీ తరపున తను భూటాన్ లో థింఫులో వర్క్ చేస్తున్నారంట. చాలా గ్రేట్ గా అనిపించింది, చాలా ప్రౌడ్ గా కూడా అనిపించింది అనమాట. మేము మాతో పాటు మోనిష్ కూడా మన నైబరింగ్ కంట్రీ భూటాన్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము అని అనిపించింది ఈ ట్రావెలింగ్ లో. సో ఇదంతా కూడా నైట్ వ్యూ ఆఫ్ థింఫు సిటీ. అండ్ ఈ రోజు ఇక్కడితోటి మన వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాము. డే 1, డే 2 అయితే ఇలా గడిచిపోయింది. ఇంకా హోటల్కి రిటర్న్ వచ్చేసి డిన్నర్ టైంకి డిన్నర్ కానిచ్చేసాము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి థింఫు సిటీ టూర్ ఉంది. అండ్ అది వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరితోటి షేర్ చేసుకుంటాను. భూటాన్లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇంకా అక్కడ కల్చర్ గురించి చాలా విషయాలు మీ అందరితోటి షేర్ చేసుకోవాలి. ఈ వ్లాగ్లో అన్ని షేర్ చేసుకోవడానికి అవ్వలేదు. సో నెక్స్ట్ వ్లాగ్స్ కూడా కీప్ ఫాలోయింగ్. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే, మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, అండ్ ఏం నచ్చిందో కామెంట్ చేసి చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. బాయ్.